Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting and new sentences. ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే, స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను నిన్ను ఎక్కడో చూసినట్టు గుర్తు. మనం కొన్నిసార్లు చాలా మందిని చూస్తూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఎక్కడో చూసినట్టు గుర్తు అని అయితే మనం చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ రిమెంబర్ టు హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ రిమెంబర్ టు హ్యావ్ సీన్ యూ సమ్వేర్. సమ్వేర్ అంటే ఎక్కడో అని చెప్పొచ్చు. రిమెంబర్ టు హ్యావ్ అంటే చూసినట్టు గుర్తుండటం అనేది మనం యూజ్ చేయొచ్చు. ఐ రిమెంబర్ టు హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు ఉదయం నుంచి అంతా మబ్బుగా ఉంది. ఈ 3 days నుంచి అసలు సరిగా ఎండలు అనేవి ఉండట్లేదు. కాబట్టి మనం అప్పుడు ఈరోజు ఉదయం నుంచి మబ్బుగానే ఉంది అని చెప్తాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్లౌడీ సిన్స్ దిస్ మార్నింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్లౌడీ సిన్స్ దిస్ మార్నింగ్. సిన్స్ దిస్ మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం నుంచి మబ్బుగా ఉంది అని చెప్పాలి అంటే మబ్బుల్ని ఇంగ్లీష్లో క్లౌడ్స్ అని అయితే మనం చెప్పచ్చు. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇది అంత సులభమై ఉండదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు ముందు ఏదైనా మనకు కష్టంగా అని అనిపించినట్లయితే ఇది అంత ఈజీ అయి ఉండదు. ఉండే వీల్ లేదు, ఛాన్సే లేదు అని చెప్తూ ఉంటాం కదా. అలాంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలాంటి వర్డ్ యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఇట్ కాంట్ హ్యావ్ బీన్ ఈజీ. ఇట్ కాంట్ హ్యావ్ బీన్ ఈజీ. నాకు ఇది ఈజీ అని అనిపించట్లేదు అంటే ఐ థింక్ ఇట్ కాంట్ హ్యావ్ బీన్ ఈజీ అని అయితే మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె ఏడుపు మొహం వేసుకుని ఉంటుంది. చాలామంది ఎప్పుడు చిన్న చిన్న వాటికి అలుగుతూ ఉంటారు. చాలాసార్లు ఏడుపు మొహం వేసుకుని ఉంటారు కదా. అలా జనరల్గా ఏడుపు మొహాన్ని ఇంగ్లీష్లో లాక్రిమస్ అని అయితే మనం పిలవచ్చు. ఆమె ఏడుపు మొహం వేసుకుని ఉంటుంది అని చెప్పాలి అంటే షీఈ్ ఏ లాక్రిమస్. షీఈ్ ఏ లాక్రిమస్. అదేవిధంగా అతను ఏడుపు మొహం వేసుకునే ఉంటాడు అని చెప్పాలి అంటే ఈజ్ ఏ లాక్రిమస్. ఈజ్ ఏ లాక్రిమస్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు ఎండ రావడం లేదు. జనరల్గా మార్నింగ్ లేవగానే ఎండ వస్తుందో లేదో బయటకు వచ్చి చూస్తుంటాం కదా. ఈరోజు ఎండ రావటం లేదు అని చెప్పాలి అంటే ద సన్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ టుడే. ద సన్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్ టుడే అని అయితే మనం చెప్పచ్చు. ఓకే, లెట్స్ సీ వాట్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ దిస్ వీడియో. First one is Karpuram and next one is Agaravatulu. If you know the answers of these 2 questions, please do let me know in the comment section. I think if you don't know the answers, please try to find out the answers, guys. And if you are having any doubts while watching my videos, please don't forget to ask any questions and don't hesitate to ask me. I will definitely answer your questions. And thanks for watching. If you like this video, like, share and subscribe our channel. I hope you like this video and thanks for watching.